కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్ కిషన్ రెడ్డి కుట్ర. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ చెప్తేనే మెట్రో ఫేజ్ 2ను కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఎల్ఎన్టీ కూడా సహకరిస్తలేదు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలోనూ 24 లక్షల ఓట్లు తొలగించారు. అమరుల తల్లుల ఉసురే తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం కల్వకుట్ల ఫ్యామిలీలో 4 కలిసి ఆడబిడ్డను టార్గెట్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం. మైనార్టీలకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్. మైనార్టీలకు మంత్రి పదవులు ఇస్తారు కానీ మరి 60% ఉన్న బీసీలకు దాదాపు 60% ఉన్న బీసీలకు ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండలేదా కేంద్ర రాష్ట్ర సర్కార్లా? మేము బీసీలకు అది చేస్తాం బీసీలకు ఇది చేస్తామంటున్నాయి కదా. ఇప్పుడు ఎస్సీలకు ఉంటుంది, ఎస్టీలకు ఉంటుంది, బీసీలకు సపరేట్ రాష్ట్ర మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండలేదా? ఈ దొంగ నాటకాలు కాదా కేంద్ర రాష్ట్ర సర్కార్లది? షిట్షాట్ చేసిండ కాళేశ్వరం పైన బాగానే జరుగుతుంది. ప్రస్తుత మెట్రో రూట్లను చివరి పాయింట్ వరకు విస్తరిస్తూ ఫేజ్ 2లో 76 కిలోమీటర్ల నిర్మాణానికి కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచాం. కానీ ఇది ముందుకు సాగకుండా కుట్ర చేస్తున్నారు. కేటీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి దీన్ని అడ్డుకుంటున్నాడు. మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ సైతం సహకరిస్తలేదు. మెట్రో ఫస్ట్ ఫేజ్లో 70 కిలోమీటర్ల కోసం దాదాపు 20,000 కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రాజెక్టు వల్ల మేము నష్టపోయాం అని ఎల్ఎన్టీ అంటుంది. అందువల్ల ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయాలని డిమాండ్ చేస్తుంది. ఇలాంటి టైంలో మెట్రో ఫేజ్ 2 ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించడం సరికాదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణలోనూ అప్పట్లో ఓ ట్రంప్ ఉంటుండే. రాష్ట్ర ప్రజలు ఆయనను పక్కన పెట్టేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తామంటే ఎంతో కాలం నడవదు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. 9వ వర్టికల్ రంగంలో అవసరాలకు తగ్గట్టుగా భారత్ ఫ్యూచర్ సిటీ రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. ఇక PAFI సదస్సులో సీఎం రేవంత్ ప్రసంగం ఉన్నదట. న్యూ జెర్సీ గవర్నర్ సహా పలువురు ప్రముఖులతో వరుస భేటీలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ చేసిరట. కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేసీఆర్ కుట్ర పన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ కేటీఆర్ అడ్డుకుంటున్నాడు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తున్నాడు. ఇందుకోసం బీఆర్ఎస్ బీజేపీ మధ్య తొలి విడత చర్చలు కూడా జరిగాయి. బదులుగానే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది అని చెప్పారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లోనే విచారణ జరుపుతారని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు దాక్కున్నారని సిబిఐ ఎంక్వైరీకి అప్పగించి ఇన్ని రోజులైనా దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సిబిఐ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లో ఉన్నాడు. కిషన్ రెడ్డికి సొంతంగా ఆలోచించే శక్తి లేదు. కేటీఆర్ ఏం చెప్తే అది కిషన్ రెడ్డి చేస్తాడు. మెట్రో విస్తరణకు సైతం కేటీఆర్ చెప్పడం వల్లే కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు అని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. కాళేశ్వరంపై సిబిఐ కేసు నమోదు చేసే అన్ని వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ మీరు ఆలోచించవచ్చు, రేవంత్ రెడ్డి ఎవరిని తిట్టాడు భారతీయ జనతా పార్టీలో? రేవంత్ రెడ్డి ఎవరిని తిట్టాడు? ఇక్కడ మీరు స్పష్టంగా మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి ఎవరిని తిట్టాడు? ఓన్లీ కిషన్ రెడ్డిని తిడతాడు. కిషన్ రెడ్డిని తిడతాడు. వీళ్ళిద్దరు రోజు వార్తలలో ఉంటారు. మెయిన్లో ప్రతిరోజు మెయిన్లో వీళ్ళు వార్తలలో ఉంటారు. ఎందుకు కిషన్ రెడ్డి? మళ్ళా వీళ్ళిద్దరు ఏమైనా శత్రువులు అంటే జబర్దస్త్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్, మిత్రులు, చాలా మంచి, మేము మంచి మిత్రులమని చెప్పుకుంటా అంటారు. మరి ఎందుకు తిడతారా అంటే, ఇగో మనం తిట్టుకున్నట్టు చేయాలి, నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, మనం ఇద్దరం మాత్రం వార్తలు అలా నిలుస్తాం అనేది వీళ్ళ భావన, కాన్సెప్ట్. ఇక